మనం అందరం ఎక్కడున్నామండి? మరి గురు సన్నిధి అంటే ఏంటి? మరి ఆ సత్యం ఎలా ఉంటుంది? దత్తాత్రేయులు వారు ఎక్కడ ఉన్నారనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుంది? ఇలాగ ఉంటుంది. ఈ సద్గురువు ఎవరో ఆయన దగ్గరికి మీరు వెళ్ళకుండా ఆయనే మీ దగ్గరికి వస్తున్నారు. మన ప్రయత్నం ఏమీ లేకుండా ఆయన సన్నిధి వల్ల మనం శాంతిలో కూరుకుపోతూ ఉంటాం. మరి ఈ శాంతి మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తుంది మీకు సొంతంగానే? అసలు రాదా? సద్గురు ఎవరైనప్పటికీ కూడా వారు సత్యమే కదా. సత్య సన్నిధి ముందుగా మనకు ప్రసాదించేది ఏంటి? శాంతి. దాంట్లో మన ప్రయత్నం ఏమైనా ఉంటుందా? మనం ఏసీలో కూర్చున్నాం అనుకోండి, మన దేహాన్ని చల్లబడు అంటే చల్లబడదు. అది ఏసీ పని చేస్తుంది కాబట్టి ఆ గదిలోకి వెళ్ళి కూర్చుంటే చల్లగా ఉంటుంది. అలాగే సత్యం అది పనిచేస్తుంది. ఏసీలోంచి చల్లదనం ఎలాగ వస్తుందో సత్యంలోంచి ఏమొస్తుంది? శాంతి వస్తుంది. మండుటెండల్లో కూడా శాంతిగానే ఉంటుంది. శాంతి అంటే చల్లగా ఉండటం కాదు. మీరు నిదట్లోకి వెళ్తారు కదా, నిదట్లోకి వెళ్ళినప్పుడు కూడా శాంతిగానే ఉంటారు. కానీ శాంతిగా ఉన్నట్టుగా గుర్తించడానికి మనసు ఉండదు అక్కడ. గుర్తించే మనసు మెలకుగా ఉండదు అక్కడ. కానీ ఇక్కడ మనసు మెలకుగా ఉందా లేదా? మనసు మెలకుగా ఉండి శాంతిని గుర్తిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న శాంతి అంటే అప్పటి వరకు ఏదో నామం చేస్తున్నారు, బాగానే ఉంది. ఆ క్షణాల్లో మార్పు వచ్చేసింది. ఏంటో మార్పు? శాంతి. బయట మామూలుగానే ఉంది, పంచభూతాలు మామూలుగానే ఉన్నాయి. ఆ గాలే, ఆ ఎండే, ఆ వాతావరణమే, ఆ పరిసరాలే. కానీ సత్యం ఒక రూపం వేసుకుని నడిచొచ్చేసరికి ఏమైంది? అంతా శాంతి. గురువు శాంతిని వచ్చేస్తూ ఉంటాడు, అది హృదయానికి అందుతుంది. కానీ గురువు అడిగేది ఏంటంటే, ఇదే శాంతి మీరు
మీ స్వప్రయత్నం ద్వారా ఎన్నేళ్ళు పడుతుంది? అదే మన చేసే కృషిని బట్టి. కృషే కృపగా మారుతుంది. కృషి ఎలా మారుతుంది? కృపగా మారుతుంది. మనం ఏ కృషి చేయకపోతే కృషే కృపగా మారుతుంది కదా. ఆ కృషే లేకపోతే శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? స్వప్రయత్నం అంటే అది కృషి. తర్వాత ఏంటి? కాల పరిపక్వం. తర్వాత గురువు అనుగ్రహం. 4 ఉన్నాయి. స్వప్రయత్నం, గురువు అనుగ్రహం, కాల పరిపక్వం, ఆఖరినే ఈశ్వర కటాక్షం. ఫస్ట్ది ఏంటి? స్వప్రయత్నం. మనం స్వప్రయత్నం చేద్దాం అనుకుంటాం, కానీ అరిసెలేసే టైంకి అరిసెలేయాలి కదా. మనతో అమ్మమ్మనో నానమ్మనో వస్తూ ఉంటారు, అమ్మనో. వాళ్ళ కోసం మనం వెయ్యాలి కదండి. మరి చుట్టాలు వస్తారు కదా, వాళ్ళు ఏమన్నా పోనీ మీ స్థాయి మనుషులే? పోనీ మీ స్థాయి మనుషులు అయితే పోనీ వాళ్ళతోటి ముచ్చటించినా కానీ అది కూడా సాధన కింద అయిపోతుంది. కానీ మీ స్థాయి మనుషులా? కాదు. కానీ అప్పుడు కూడా ఏం చేయాలి? అరిసెలదే అరిసెలదే, జంతికలదే జంతికలదే, ఏందారు దాన్ని. అప్పుడు కూడా మీ సాధన కంటిన్యూస్గా ఉండాలి. అప్పుడు చేస్తేనే కదా మరి అదే నిజమైన సాధన. వీక్గా ఉన్న స్ట్రాంగ్గా వీక్ అనేది అప్పుడే తెలుస్తుంది. అంటే మనం పని చేసేటప్పుడు సాధన మిస్ అవుతున్నాం. ఎందుచేతనంటే సాధన అంటే ఒక పూజనో, ఒక జపమానో, ఒక ఉపవాసమనో, ఒక క్రతువు కింద మనం అనుకుంటున్నాం. పైపైన ఇదే వాళ్ళకి లోతు ఎప్పుడని తెలుస్తుందా? అలా పైపై ఆచార ప్రకారం వెళ్ళిపోతే దానివల్ల పుణ్యం వస్తుంది. రాబోయే జన్మల్లో ఇంకొంచెం మంచి జన్మ రావచ్చు, ఆరాధించే శక్తి పెరగవచ్చు. కానీ లోతుల్లోకి వెళ్ళాలి. మన పూజ పైపైన కాకుండా లోతుల్లోకి వెళ్ళాలి. పూజకి పుష్పాలు ఏవో అమరుస్తూ ఉంటారు కదా. అలా పూజ స్టార్ట్ అయినప్పుడే ఆ పాత్రలో శుద్ధి చేస్తున్నప్పుడే మీ మనసులో హృదయంలో పడిపోవాలి. కొంతమందికి గురువు యొక్క అనుగ్రహం వల్ల అలా పడిపోద్ది, హృదయంలోకి వెళ్ళి పడిపోద్ది. అంటే శాంతిగా ఉంటుంది. పూజ మొదలుపెట్టకముందే ఎవరికి అలా పడుతుంది? గురువు అనుగ్రహం వల్లే కదా అది. అంటే గురువు కొంతమందిని ఎక్కువ అనుగ్రహిస్తాడా? గురువు ఒక మహాసముద్రం అయితే మనం చెంబు పట్టుకెళ్తున్నావా, బిందు పట్టుకెళ్తున్నావా, గుండుగు పట్టుకెళ్తున్నావా అని చెప్పి, చెంబు పట్టుకెళ్తే సముద్రంలోంచి చెంబుడి నీళ్ళే తాగలం, బిందు పట్టుకెళ్తే బిందు నీళ్ళు, గుండుగు పట్టుకెళ్తే గుండుగు నీళ్ళు. సరే మనం పెద్ద గుండుగు పట్టుకెళ్తున్నాం అనుకోండి, అది మొయ్యాలి కదా మెళ్ళని. అంటే తూకం సరిపోవాలి. తూకం ఎప్పుడు సరిపోద్ది? మనం బ్యాలెన్స్, తూకం అంటే బ్యాలెన్స్గా ఉన్నప్పుడు.
ఎప్పుడు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మీ దైనందిన కార్యక్రమాల్లో మనసుని అటు కానీ ఇటు కానీ ఒరిగిపోకుండా ఆశ వైపు వెళ్ళిపోకూడదు, నిరాశ వైపు వెళ్ళిపోకూడదు, ద్వేషం వైపు వెళ్ళిపోకూడదు, మోహం వైపు వెళ్ళిపోకూడదు. ఇలా బ్యాలెన్స్గా ఎవరైతే చూస్తారో అప్పుడు తూకం సరిపోతుంది. అంటే మనం చేస్తున్న రోజువారీ కార్యక్రమాల్లోనే వీళ్ళందరినీ ఎందుకు ఇస్తాడా, జనాలందరినీ ఎందుకు ఇస్తాడా? మీరు ఇంట్లోనే ఉంటారా, కానీ బ్రెయిన్లో లోకం అంతా ఉంటుంది. అంతే కదండి. మీరు లోకంలో రాపోయినా కానీ బ్రెయిన్లో లోకం అంతా ఉంటుంది. అసలు ఏ తలంపు లేకుండా ఒక నిమిషమైనా ఉంటున్నారా? మరి వాళ్ళ కోసమే కదన్న సాధన. సాధన జీవలక్షణాలు లేని వాళ్ళ కోసం కాదు కదా. ఆ జీవలక్షణాలే ఏమేమి వస్తున్నాయి మనకి, వస్తే తలంపు రూపంలో వస్తుంది. జ్ఞాన మార్గం అయితే ఈ తలంపు ఎవరికి వస్తుందని నేను దగ్గర ఉంటారు. భక్తి మార్గం అనుకోండి, ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఈ ఇష్టదైవాన్ని పట్టుకుంటారు. కానీ ఏంటంటే మన ఇష్టదైవానికి 100కి 100 మార్కులు వేయం. అంతకంటే ఇష్టమైనవి లోకంలో ఉన్నాయనుకుంటాం. కొడుకు, కూతురు, ఇంకోటో ఇష్టాలే కాకుండా అయిష్టాలు కూడా మనల్ని పాడు చేస్తాయి. ఇష్టాలు పాడు చేస్తాయి, అయిష్టాలు పాడు. అదేంటండి, ఇష్టాలు అయిష్టాలు లేకుండా ఇంక జీవితం ఏంటంటే, ఈ ఇష్టాలు అయిష్టాల్లో నేను డిస్టర్బ్ చేస్తున్నాయా లేదా? నువ్వు అనుభవిస్తున్న శాంతిని అవి డిస్టర్బ్ చేస్తున్నాయా లేదా? డిస్టర్బ్ చేయటం వల్ల మేలు జన్మ వస్తుంది. నువ్వు ఒకటి ఇష్టం అని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఇష్టం కోసం మళ్ళీ పుట్టాలి. ఒకరి పట్ల అయిష్టం చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ అయిష్టం కోసం మళ్ళీ పట్టాలి. పుట్టుకుని తీసుకొస్తున్నాయి. మన ఇష్టము మనకు పుట్టుకు తీసుకొస్తుంది, మన అయిష్టము మనకే పుట్టుకుని తీసుకొస్తుంది. ఇష్టాలు అయిష్టాలు ఉన్నంతకాలం శాంతి రాదు. హృదయంలోకి అంటే బ్యాలెన్సే కుదరకపోతే లోపలికి వెళ్ళగలుగుతాం. హృదయంలోకి ఎలా మొలుగుతాం? ఈ పైకి లాక్కొచ్చేస్తాయి. మీరు జీవలక్షణాలు అంటున్నారు కదా, ఆ జీవలక్షణాలు లోకంలోకి లాక్కొచ్చేస్తాయి. పైకంటే లోకంలోకి. దానికి తోడు పూజ చేసినా ఏదో కోరిక, గుడికి వెళ్ళినా ఏదో కోరిక. ఇంకా అసలు అంతం లేదంటండి. కాట్లోకి వెళ్ళిపోయేదాకా ఎదురు కోరుకుంటూనే ఉంటామండి. మనం బీపీ వస్తే తగ్గించాలి, ఇంట్లో గొడవలు ఉంటే తగ్గించాలి. ఎవడ రాత ఆడు రాసుకుని పుట్టాడు, ఇంట్లో వాడైనా సరే బయట వాడైనా సరే. ఆ రాత ప్రకారం వాళ్ళు వెళ్తున్నారా, లేకపోతే మనం ఏమన్నా వాళ్ళు ఉద్ధరించగలమా? మనల్ని మనం ఉద్ధరించుకోగలం అసలు? మనల్ని మనమే మార్చుకోలేం కదా. ఇంట్లో వాళ్ళు అంటే నా కడుపుని పుట్టేలా నా మాట వింటలేదు అనుకుంటారు. ఈ కడుపుని పుట్టేస్తే అది నీవాడు ఎలాగవుతాడు? రక్త మాంసాలు పంచుకు పుట్టాడు, అంతే కదా. నీవాడు ఎలాగవుతాడు? వాడంటూ ఒక రాత కోసం వచ్చాడు, ఆ రాత ప్రకారం ఆడు నడుస్తాడు. కానీ నీ కడుపుని పుట్టేస్తే నువ్వు చెప్పినట్టుగా ఎలా వింటాడు? వినాలని ఎక్కడుంది అసలు? అది భ్రమ. అది మన కడుపునే పుట్టారు కాబట్టి మన లక్షణాలే రావాలి, మనం చెప్పినట్టే వినాలి. కడుపుని పుట్టడం వరకే, కానీ
వాళ్ళ నీ వాళ్ళు ఏం కాదు, నువ్వు కొంచెం బాకీ ఉన్నావు వాళ్ళకి. ఆ బాకీలు తీర్చుకునేదాకా, అంటే ఏం బాకీలు, కొంతకాలం ఇష్టాలు, కొంతకాలం అయిష్టాలు, ఒక్కోసారి శత్రుత్వాలు. అంటే మనం బాకీ ఎగ్గొట్టిన విధానాన్ని బట్టి ఉంటుంది. రుణం ఉంటేనే కదా. మీకు ఎవరైతే ఇస్తారనుకోండి, మీరు కొన్ని ప్రసాదమే ఉంటుంది, 2 పళ్ళు ఇచ్చారు, 3 పళ్ళు ఇచ్చారు, మీ ఇంట్లో 3 ఉన్నారు, ఒకటి తిని 2 వాళ్ళ కోసం దాస్తారు, 2 ఇంటికి పట్టుకెళ్ళి చెరొకటి ఇస్తారు. ఇంట్లో 2 ఉంటాయి, మీరు కాకుండా 2 ఉంటాయి, ఆ 2 ఇస్తారు. వాళ్ళకి ఇక్కడ రావక్కలు లేకుండానే అది వాళ్ళకి రుణం. అది వాళ్ళదే, అది మీది కాదు. అది వాళ్ళదే కాబట్టి మీకు వాళ్ళకే ఇవ్వాలని అనిపిస్తుంది. ఇంట్లో 2 ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇద్దామని మీరు పట్టుకెళ్తున్నారు అనుకోండి, దారిలో ఎవరైనా కనిపించారు అనుకోండి, వాళ్ళకి ఇద్దాం అనిపిస్తుందా? మీ ప్రేమ ఆ గడప దాటింది అనుకోండి, వాళ్ళకి ఇద్దామని అనిపిస్తుంది, ఇచ్చేస్తారు కూడా. వాళ్ళకి పట్టుకెళ్ళలేకపోయామని బాధ ఉండదు. మమకారం రూపంలో, అంటే మమకారాన్ని మీరు ఓవర్కమ్ చేసి, అంటే ఓవర్కమ్ చేసినప్పుడు ఏమైంది, అది ప్రేమ అయింది. ప్రేమ విశ్వజనీయం. ప్రసాదం అనే కాదు, రోడ్డు అంటే వెళ్తున్నారు, ఎవరో ఒకళ్ళు ఒక చిన్న పిల్లోడు కనిపించాడు, వాడికి ఇచ్చేస్తారు అంతే. అంటే మీ ప్రేమ ఏమైంది, మమకారం గడప లోపల ఉంటుంది, ఆ గడప దాటితే అదే ప్రేమగా మారిపోయింది. ఇంట్లో పిల్లలకి ఇవ్వలేదు అనే ఒక అసంతృప్తి ఉండదు. ఎంచేత ఇంట్లో పిల్లలకి ఎంతో, ఆ బయట పిల్లలు కూడా అంతే ప్రేమగా మీరు చూడగలుగుతున్నారు. ఈ చూడగలిగే శక్తి అది గురువు అనుగ్రహం. ముందు స్వప్రయత్నం. ఈ విచక్షణ అనేది మేలు కలుపుతాడు గురువు. నువ్వేదో సంసారంలో ఉన్నావు, నువ్వు సన్యాసి అవ్వాలి, బట్టలు ఏం మారవు, గృహస్థు బట్టలే ఉంటాయి. కానీ నీ మానసిక స్థాయి విశాలం అవుతూ ఉంటుంది. ఆ విచక్షణని, ఆ ప్రసాద బుద్ధిని పరమేశ్వరుడు ముందుగా గురువు ద్వారా ప్రసాదిస్తాడు. స్వప్రయత్నంలో కూడా పరమేశ్వరుడు అనుగ్రహమే. కానీ స్వప్రయత్నంలో స్వార్థం ఉంటే పుట్టుక తప్పదు, కోరికలు ఉంటే పుట్టుక తప్పదు. నన్ను నేను బాగు చేసుకోవాలి, నా మనసులో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను తీసేసుకోవాలి అని ఎవరైతే ఆ క్లారిటీ కోసం చూస్తున్నారో వాళ్ళకి విచక్షణ వస్తుంది. అప్పుడు సంసారం నుంచి సన్యాసంలోకి, అంటే రూపాలేం మారిపో, మీరు మామూలు మనుషుల్లాగా ఉంటారు. గృహస్థ ధర్మంలోంచి సన్యాస ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, యోగులు అయిపోతూ ఉంటారు. యోగులు అంటే గడ్డాలో మీసాలో లేకపోతే విభూతులు ఇవి కాదు. ఈశ్వరుడు చూస్తాడు మీ మనసుని, మీరు సమానంగా ఉంటున్నారా లేదా. సమత్వం యోగ ఉచ్యతే. ఇంకోటి అంటే కర్మ సుకౌశలం. అంటే నువ్వు చేసే పని కౌశలంగా చెయ్యి, నైపుణ్యంతో చెయ్యి.
కుశలమైనదిగా ఉండాలి. మనం చిన్న చిన్న పనులు చేసినా కానీ కౌశలంగా, సుకౌశలం అంటే బాగుగా నైపుణ్యంతో చేయాలి. ఏంటా నైపుణ్యం? ఇది చేతులపరమైన నైపుణ్యం కాదు, మనసుపరమైన నైపుణ్యం. ఇప్పుడు సంక్రాంతి అయినా మన తిండేదే మనం తింటున్నాం, అంతేగాని ఇంకెవరికైనా పెట్టామా ఓ 10 మందికి? మనం అంటే ఈ దేహం ఒకటే కాదు, దేహానికి సంబంధించిన వాళ్ళు అందరం మనమే తిన్నాం, కానీ బయట వాళ్ళకి ఎవరికైనా పెట్టామా? భగవంతుడు ఏం చేస్తాడు? బయట వాళ్ళని పంపిస్తాడు. అప్పుడే ఎవరు పెడతారా? ఒకవేళ పెడితే నేను పెట్టాను అని జ్ఞాపకం ఉండకూడదు. కర్మ సుకౌశలం. అసలు కౌశలంగా చేయటం అంటే ఏంటో మనకు తెలియాలి. నేను పెడుతున్నాను అనే భావం లేకుండా పెట్టాలి. ఇంట్లో వాళ్ళ మీద ఎంత ప్రేమతో పెడుతున్నావో అంతే ప్రేమతో వాళ్ళకే పెట్టాలి. పెట్టడం వరకు ఎందుకు? మనం ఒక మాట్లాడే మాటే ఇంట్లో వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాం, బయట వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాం. ఆ మాట్లాడే మాట ఒక చోట తేనె కలిపిందై ఉంటుంది, ఇంకొక చోట చెరుకు పానకం కలిపిందై ఉంటుంది, ఇంకొక చోట పాలు కలిపిందై ఉంటుంది, ఇంకో చోట కిరసనాలు కలిపిందై ఉంటుంది. అది కిరసనాయల మాట. అది అంటే వాళ్ళకి అదే తగినట్టుగా మీరు భావిస్తారు. మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళతోటి తేనె కలిపి మాట్లాడతారు. తేనె పూయటం కాదు, తేనె పూసిన మాట కాదు, ఆ మాటల్లోనే ఒక తేనె ఉంటుంది. కొంచెం అంటే బాగా క్లోజ్ కాకుండా, అంత ఇష్టం కాకుండా, పోనీ ఎక్కడి దాకా ఎందుకండి, కూతురు కొడుకు ఉంటారు అనుకోండి, కూతురుతో మాట్లాడితే ఫోన్లో ఆ వాయిస్లో ఒక తేనె ఉంటుంది, కొడుకుతో మాట్లాడినప్పుడు అది కూడా ఉంటుంది, కానీ చెరుకు పానకంగా ఉంటుంది. పెళ్ళి కాకముందు అయితే కొడుకుతోటి తేనె వస్తుంది, కూతురుతోటి చెరుకు పానకం వస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత రివర్స్ అయిపోతుంది. కూతురుతోటేమో తేనె అంటే తేనె పూసిన మాట కాదు, ఆ అక్షరాల్లోనే ఆ మాటలోనే తేనె ఉంటుంది పెళ్ళి అయిపోయిన తర్వాత. ఎందుకంటే కొడుకు మళ్ళీ వాడి ప్రేమను ఇంకొకరు పనిచేస్తున్నాడు, మీకే కాకుండా. ఆడు వద్దు మోర్రహన్న కట్టింది మీరు, ఆడైతే చక్కగా పంచుతున్నాడు, కానీ ఫస్ట్లో అనిపిస్తుంది, తర్వాత అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, నాకంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఆడు నా పేగు తెంచుకుని పుట్టాడు. ఏంటి మీ పేగు తెంచుకుంటే ఏమైంది ఇప్పుడు అని సుఖంగా ఉండమనే కదా మీరు అక్కడ పెట్టారు. సుఖంగా ఉండాలి వెళ్ళని. ఒక అత్తగారు చెబుతుంది ఫోన్లో, ఏంటి, కొడుకు కూతురు అమెరికాలోనే ఉన్నారు. కొడుకు ఒట్టి ఎదవంట, ఆఖరి వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా ఆడేస్తాడంట, అంట్లు కూడా ఆడుతవుతాడంట. ఇద్దరు ఉద్యోగాలు వెళ్ళిన ఇద్దరు, అంటే కొడుకు కంటే కోళ్ళు ఎక్కువ సంపాదించేస్తుందంట, అందుకని వీడు పాలేరుతనం చేసేస్తున్నాడంట. ఆడు ఉట్టి ఎదవ.
తుడుపు కూడా ఆడే తుడుపుతాడు. కానీ అల్లుడు మాత్రం చాలా మంచోడంట. ఆడే బట్టలు ఉతికేస్తాడు, ఆడే ఏంటి తుడిసేస్తాడు, ఆడే అన్నం కూడా వండేస్తాడు. బంగారం అంట అల్లుడు. ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు చేసే పని ఒకటే కదా. కొడుకేమో దానికి పాలేరుతనం చేస్తున్నాడు, యాదవంట. అల్లుడు కూతురికి పాలేరుతనం చేస్తున్నాడని చెప్పి చాలా గొప్పడంట. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడో శివరాత్రిగానో ఇంకోటని ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళి దండాలు పెట్టుకుంటారు. ఒక భగవద్గీత కానీ, ఒక సద్గోష్ఠి కానీ, ఒక సత్సంగం కానీ పొరపాటున కూడా వాళ్ళకి రాదు. వాళ్ళు రాసిపెట్టే ఉండదు. ఎంతసేపు తిన్నామా లేదా, వారానికి ఎన్ని బిర్యానీలు తిన్నాం, వాళ్ళకి అరుగుద్ది కూడా. ఇప్పుడు పందికి మలం అరిగిపోతుందండి. అది మనుషులకి తేడా చేస్తుంది. పంది కాబట్టి అరిగిపోతుంది. ఈశ్వరుడు అటువంటి ఇంజిన్ పెడతాడు, అక్కడ అన్నీ అరిగిపోతాయి. మీరు కూడా ఒకప్పుడు తినున్నారు కదా, ఎప్పుడైనా ఆ వాసన బయటకు వచ్చి నేను ఉన్నాను, నన్ను పట్టించుకో, కనీసం కొంచెం చిగుళ్ళు గట్ట ఏమైపోయినా కానీ బంగాళదుంప ముక్కలు వేసి లేకపోతే అవి ఉంటాయి కదా, అవి పడేసి చికెన్ ముక్కల కింద అనుకుని తిను అంటే అది తిన్నా కానీ తేడా చేసేస్తుంది. ఇదేంటి ఇలా అయిపోయిందండి బతుకు అనేమో ఏడుస్తూ ఉంటుంది మనసు. ఆ మనసునేమో నువ్వు సాధన చెయ్యి అంటే ఏం చేస్తుంది? సాధన చేసేయాల. పండగ చూడు ఎంతమంది ఎన్ని రకాలు వండుకు తిన్నారు. నాకేమో వండుకు తిన్నా కానీ అక్కడికే సాత్విక ఆహారం తిన్నా కానీ పడి సావట్లేదు. కొంతమందికైతే ఇది ఇంట్లో వాళ్ళ కోసం వండుతారు. వాళ్ళ నోళ్ళు తింటాయి, వీళ్ళకేమో మనసు కొడకలేస్తూ ఉంటుంది. సంక్రాంతి విశేషాలు మిమ్మల్ని చెప్పమంటే చెప్పరు కదా, బాగానే చెప్పేస్తాను. ఎలా జరిగిందండి పండగ? బాగా జరిగిందండి. ఇంట్లో వాళ్ళేమో వాళ్ళ నోళ్ళు తింటాయి, మన నోరు తిందా, కానీ మనసు కూడా తింద, కానీ గుడకలేస్తూ ఉంటుంది. లేకుండా పోయింది అనవసరంగా ఈ మంత్రాల మొదలెట్టేసాం అంటే మనసులో పూర్తిగా అనిపించదు, ఒక సైడ్ అనిపించదు. నాణ్యానికి బొమ్మ బరుసు ఉన్నట్టు మనసుకి బొమ్మ, నువ్వు చక్కగా సాధన చేసుకుంటున్నావు, నువ్వు ఇలా సాధన చేస్తున్నావు కాబట్టి, ఇలా పూజా పునస్కారాలు ఉన్నావు కాబట్టి నీ ఇల్లు బాగుంది, నువ్వు గృహలక్ష్మివి, నువ్వు ఏం చేసే వ్యాపారాలన్నీ కూడా నీకు అన్నీ కలిసి వస్తున్న కారణం నువ్వే అని కూడా చెబుతుంది. అంటే వాళ్ళు కష్టపడుతున్నారని ఒప్పుకుంటుంది, కానీ నువ్వు గృహలక్ష్మి కాబట్టి ఇంత చక్కగా ఉన్నావు కాబట్టి ఆయన పని బాగుంది, ఈ కుటుంబం బాగుంది, పిల్లలు బాగున్నారు, ఇది బొమ్మ చెబుతుంది. ఈ నాణ్యానికి బొరుసు వెనకాల ఉంటుంది కదా, బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదండి. బొరుసు ఏం చేస్తుంది? రోజు చెప్పదు, అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంది. ఒకప్పుడు చెంగుమని తిరిగేదానివి, ఇప్పుడు కుడికాలు పట్టేస్తుంది, ఎడంకాలు పట్టేస్తుంది. ఏం తిన్నా అరిగిపోయేది అప్పుడు. ఇప్పుడు తింటే భయం, తినకూడదు, మళ్ళీ మంత్రం ఏమన్నా ఎక్కడొస్తుందా, తినకూడదు, తినాలని ఉందా, లేదు. మరి లేనప్పుడు ఆ గుటకలు ఎందుకు? అంటే గొంతుకు గుటకలు కాదండి, గొంతుకి ఇలా గుటకలే పడతాయి, ఇలాగా గుటకలు పడతాయి. మనసుకు గుటకలు వేస్తుంది. అంటే మనసు గుటకలు వేసింది అంటే నీ లోపల వాసన ఉంది అని అర్థం. ఫస్ట్ ఇది స్వప్రయత్నం కదండి. ఈ స్వప్రయత్నం ఆ గుటకలు వేసే మనసుని లైన్లో పెట్టాలి.
మీరు డైరెక్ట్గా తినేయట్లేదు. చాలా మంచివాళ్ళే మీరు, చక్కగా సాధనలు చేస్తున్నారు. మీ కుటుంబం కోసం జీవితం జీతం తీసుకోకుండా పని చేస్తున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. మీకు జీతం లేదు, సెలవులు లేవు. అసలు ఈ ఐడియాలజీ ఏంటండి? మాకు జీతాలు లేవు అని ఆడటం ఏంటి, మాకు సెలవులు లేవు అని ఆడటం ఏంటి? ఇదేం ఐడియా? ఇంగ్లీష్ వాళ్ళ నుంచి వచ్చిందా, లేకపోతే పూర్వం నుంచి మనకుందా? దేశాన్ని పరిపాలిస్తున్నారు అనుకోండి, 4 రోజులు పరిపాలన మానే అంటే ఇంటికి వెళ్ళాలి. యజమానురాలు, ఆ ఇల్లు తనదే, శ్రీ మహారాజ్ఞి, తనదే ఇల్లు, తనే యజమానురాలు. మరి తనకి సెలవు ఏంటి? సెలవు ఎప్పుడు వస్తుంది? అదేమన్నా డ్యూటీ? డ్యూటీ అయితే కొన్ని సెలవులు ఉంటాయి, అదేమన్నా డ్యూటీ అనుకుంటున్నారా? మీ ఇంటికి మీరు యజమానురాలు, యజమాని పని. అంటే భగవానుడు వాసుదేవుడు ఏమన్నాడంటే, ఈ కూలి తీసుకునే వాళ్ళని కూలి వాళ్ళు అంటారు. ఒక పని చేసి డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఏమంటారు? కూలి వాళ్ళు అంటారు. మీరు కూలి వాళ్ళ భర్త అనుకోండి, ఏదో ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం కాస్ట్లీ కూలి అంతే, అదే కూలి పని చేసి డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఏమంటారు? కూలి వాళ్ళు. మాకు సెలవులు లేవు, మాకు జీతాలు లేవు అన్నారు అనుకోండి గృహిణులు, అంటే వీళ్ళు కూలి వాళ్ళ, యజమానుల? యాక్చువల్గా యజమానులు, వాళ్ళ స్థాయి అంటే వాళ్ళకి తెలియట్లే. ఫారిన్ కల్చర్లోంచి వచ్చిన ఐడియాలజీ మనం కూడా తెలియక అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. యజమానికి సెలవు ఏంటండి? వాసుదేవ స్వామి ఎందుకు చెప్పాడంటే, పని చేసి ఫలితం ఆశిస్తే కూలి. అంటే పొట్ట గడవటం కోసం చేసుకునేది, ఆ కూలిని స్వధర్మం అన్నారు. మన ఒంటి మీదకి ఏ పని వస్తే ఆ పనే మన స్వధర్మము. నువ్వు కోరుకుంటే వచ్చేది స్వధర్మం. నువ్వు పూర్వజన్మల్లో పలానది కావాలి అని కోరుకున్నావు, ఇప్పుడు వాడు తీరుస్తున్నాడు, నీ కోరిక తీరుస్తున్నాడు, వాడు ఇచ్చాడు, వాడు ఇస్తేనే నీకు ఆ ఒంటి మీదకి వస్తుంది. కొంతమందికి కొన్ని మంచి స్వధర్మాలుగా కనిపిస్తాయి, కొన్ని చెడు స్వధర్మాలుగా కనిపిస్తాయి. అంటే పగల మంచిదా రాత్రి మంచిదా అంటే ఏం చెబుతామండి? పగల మంచిది, శుభ్రంగా అన్నీ కనిపిస్తున్నాయి. రాత్రి చెడ్డదా? అంతా చీకటే. రాత్రి నిద్రపోకపోతే, రెస్ట్ చేసుకోకపోతే మళ్ళీ పగలలాగా నువ్వు పని చేయగలవు? పోనీ నిరంతరం పగలే ఉందనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది లోకం? యోగ కర్మ సుకౌశలం. ఈ సు అంటే బాగుగా, కౌశలం అంటే ఏంటి?
నైపుణ్యంతో చేయాలి. ఏ నైపుణ్యం? చేతుల నైపుణ్యం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని నలుగురు ద్వేషిస్తున్నారు అనుకోండి, ఆ నలుగురు ద్వేషించే వాళ్ళు మీ చుట్టూరు ఉన్నారనుకోండి, అప్పుడు మంత్రం చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు విచారణ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మీరు పూజ చేసుకుంటూ ఉండగా మీకు కిట్టిన వాళ్ళు నలుగురు వచ్చారు, పంచాయతీ పెడతామని వచ్చారు, మీ మీదే కంప్లైంట్ చేయడానికి వచ్చారు. మీరు పూజలో ఉన్నారు, ఆ నలుగురు ఆ సోఫాల్లో కూర్చున్నారు. పూజ చెయ్యి అయిన తర్వాత నీకు ఉన్నదే అని వచ్చారు. మీ మనసు ఎలా ఉంటుంది అప్పుడు? నువ్వు పూజ చేస్తున్నావు కదా, చెయ్యి, నీకు ఉన్నది ఇప్పుడు రేగు పెట్టేస్తాం మొత్తం అని చెప్పి మీ నలుగురు శత్రువులు, మీ శత్రువులు నలుగురు కూడా వచ్చి మీ ఇంట్లోనే కూర్చున్నారు. అక్కడ పూజ గదిలో మీరు పూజ చేసుకుంటున్నారు. మీ పని మనిషి ఎవరో వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చారు. మీ మనసు ఎలా ఉంటుంది అప్పుడు? చల్లగా శాంతిగా ఉంటుందా? ఉద్రేకంగా ఉంటుందా? లోపల ఏమైనా రగులుతూ ఉంటుందా? చేతులు ఏమైనా వణుకుతూ ఉంటాయా? ఓం నమః శివాయ అంటదా? అందా? నోరు అనేస్తుంది, అష్టోత్తరం అలవాటు కాబట్టి. మనసు ఏం చేస్తుంది? వాళ్ళని వెనకాల కూర్చున్నారు, ఎదురుగుండా దేవుడి ఫోటోలు, కళ్ళు దేవుడి ఫోటోలు చూస్తూ ఉంటాయి, మనసు అద్దం పట్టినట్టు కనిపించేస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కలు ఎలా ఉన్నాయి కూడా నీకు కనిపించేస్తూ ఉంటాయి. ఒక దాని మొఖం మరీ వడతలు బీగిన తాటి ట్యాంకులాగా ఉంది, ఇంక చిలకడ దుంపలాగా ఇంకో దాని మొఖం ఉంది. ఇలాగా 4 మొఖాల్లో ఊహించేస్తూ ఉంటారు. ఈ పూజ అయిన తర్వాత ఏంటి పరిస్థితి ఉంటుంది కదండి. అంటే మీరు ఇంకా యోగులు అవ్వలేదు. యోగి అయితే కనుక ఏమీ ఉండదు. ముందుగా వాళ్ళ మీద ద్వేషం ఉండదు. ఎక్కడైతే మీకు ద్వేషం ఉంటుందో ఆ ద్వేషం వల్లే మీరు వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. భగవద్గీతలో భక్తి యోగంలో మొట్టమొదటిగా చెప్పింది లక్షణం ఏంటి? అద్వేష్ట సర్వభూతానం. ఎప్పుడైతే మీరు వాళ్ళని ద్వేషిస్తారో అదే పెట్టుబడి లోపల రగిలిపోటాకే, నరాల లేదా బీపీ పెరగటాకే. ద్వేషం పనికిరాదు అన్నాడు అంటే ఏం చేయాలి మనం? వాడు పుట్టకముందే నసీబు రాసుకుని వచ్చేసాడు. అందరం అంతే. వాడు నసీబు ప్రకారం వాడు పనిచేసాడు. ఈ జీవితం అనే సినిమాలో ఆ డైలాగులు ఏంటి ఆడు చెప్పేశాడు. జీవితం అనే సినిమాలో ఆడు ఫైట్లో ఆడు చేస్తాకొచ్చాడు. అలాగే మన డైలాగులు మనం చెప్పటానికి వచ్చాం. మన డైలాగులు కోపంతో కూడుకున్న డైలాగులు అయినా కానీ ఒకవేళ ఆ చెప్పవలసి వస్తే అది నటన వరకునే పరిమితం, లోపల ఏం ఉండదో. ఆ స్థాయికి వెళ్తే కర్మ సు కౌశలం. నీకు వాళ్ళ మీద అసలు ఎటువంటి ద్వేషం ఉండకూడదు. అలా ఉండనప్పుడు ఏమవుతుంది? ఈ మనసు నిదానంగా ఉంటుంది, చేసే పూజ మీద ఉంటుంది. వాళ్ళు వచ్చారు, నిన్ను ఏదో నిలదీసేస్తాకు వచ్చారు, ఏదో అయిపోద్ది అంటే వాళ్ళ కారణం అనుకుంటున్నాం, అది తప్పు. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. ఆ నారాయణుడిని నువ్వు స్మరిస్తున్నావు, నువ్వు పూజిస్తున్నావు. ఒకరు మన పట్ల ద్వేషంతో ఉన్నా అది వాళ్ళ స్థాయి.
పేడకాడే పేడ వాసన వస్తుంది కదా, గులాబీ వాసన వస్తుందా? మీరు గులాబీలు కదా, మరి గులాబీలోంచి ఏం వాసన వస్తుంది? గులాబీ వాసన వస్తుంది. వాళ్ళ స్థాయిలోకి మనం పొరపాటును కూడా వెళ్ళకూడదు. ద్వేషించడం వాళ్ళ ధర్మం, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. ప్రేమించటం మన ధర్మం, ఇది మన స్థాయి. ఇది ఎలా సాధ్యం అవుతుంది? రెగ్యులర్ సాధన వల్ల, ఉపాసన వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. మన పుస్తకాలు చదివితే సాధ్యం అవుతుంది. ఈత ఎలా కొట్టాలని పుస్తకం చదివితే సాధ్యం అవుతాం. దిగిపోవాలి. ఒకళ్ళు పట్టుకుంటారు, కాళ్ళు చేతులు ఆడించడం నేర్పుతారు, వదిలేస్తారు. ఫస్ట్లో కొంచెం నీళ్ళు తాగేస్తారు, తర్వాత అలవాటు అయిపోతుంది. కాళ్ళు చేతులు ఆడించడమే ఈత అంటే, అంతే కదా. అలా గురువు నీ మనసును పట్టుకుంటాడు, నేను కాళ్ళు చేతులు ఆడించమంటాడు. ఒకసారి వదిలేస్తాడు, గబుక్కు నోట్లో నీళ్ళు వెళ్తాయి, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్ళినా కానీ మీరు ఈదుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఎంత లోతున్నా కానీ మీకు ప్రమాదం ఏంటి? మీ చుట్టూరు నలుగురు ద్వేషులు ఉన్నా కానీ, నలుగురు శత్రువులు ఉన్నా కానీ నీ శాంతికి లోటు ఎక్కడ ఉంటుంది? వాళ్ళతో అనుబంధం నీకు మానసంగా నువ్వు పెట్టుకున్నావా లేదా? ఒకళ్ళని ద్వేషించడం అనేది నువ్వే ద్వేషిస్తున్నావా లేదా? నీ మనసే కదా ద్వేషించేది. ఆ ద్వేషం అనేది కట్ చేస్తే కానీ కర్మ సుకౌశలం అవదాం. కౌశలం అని చెప్పలేదు, సుకౌశలం. బాగుగా. నైపుణ్యం అంటే నువ్వు దేంట్లోనూ ఇన్వాల్వ్ అవసరం లేదు, నువ్వుగానే ఉంటావు. జరిగేదే జరుగుతూ ఉంటుంది. ఎవరి రాత ప్రకారం వాడికి జరిగేదే జరుగుతూ ఉంటుంది. నీ రాత ప్రకారం కూడా నీకు జరిగేదే జరుగుతూ ఉంటుంది. కానీ జరిగేదే జరుగుతూ ఉంటుంది ఎవరికే? లోపల ఒక జీవుడు అనేవాడు ఉంటే, నువ్వు జీవుడి స్థాయిలోంచి చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నిరంతరం పరమేశ్వరుని నామాన్నే, పరమేశ్వర చైతన్యాన్నే పట్టుకుంటున్నాం. ఉపాసనలో ఉన్నాం, ఉపవాసంలో ఉన్నాం, దగ్గరగా ఉంటున్నాం. పరమేశ్వరుడు నిరంతరం దగ్గరగా ఉంటే ఆయనలో ఐక్యమైపోతూ ఉంటాం. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? జీవుడు ఉంటేనే ఆ ప్రారంధం వచ్చి నిన్ను కొడుతుంది, ఆ దుఃఖం వచ్చి నిన్ను కుమ్ముద్ది. నీ జీవుడిని ఈశ్వరారాధనలో పెడితే ఆ దుఃఖం ఎవరిని వచ్చి కుమ్ముద్ది? నీ జీవుడినే కదా. ఈశ్వరారాధనలో ఉన్నప్పటికీ కూడా జీవుడు కాబట్టి నేను కుమ్మటానికి ట్రై చేస్తుంది. నువ్వు ఈశ్వర పాదాలను పట్టుకుని ఒక నామాన్నో మంత్రాన్నో దేన్నో అత్యంత ఇష్టంతో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే, తాగుబోతూ ఆ తాగుడిని ఎంజాయ్ చేస్తాడు కదా అని కర్రతో కొడితే ఏమని అంటాడా? తగులుతుంది, ఆడికి తగులుతుంది, ఆడు ఒంటి మీద తగులుతుంది, అది పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. అలాగే జీవుడి మీద తగులుతుంది, ఆ జీవుడికి అంత ఎఫెక్ట్ ఉండదు. తాగుబోతులు వాళ్ళు సారా తాగుతారు, భక్తులు ఈశ్వరుని తాగుతారు. అది అమృతానుభవం.
అమృతానుభవం దాకా ఎందుకు, నామానందం, ఈశ్వర ఆనందం. నామానందంలో ఉంటే తాగుబోతుని కాలు మీద కొట్టినా కానీ ఆడ దెబ్బ ఉట్టేప్పుడైతే బాగా తగులుతుంది. తాగిన మైకంలో ఉంటే సరిగ్గా తగులుతుంది, దెబ్బ పడుతుంది, ఎంత దెబ్బ పడాలో అంత పడుతుంది. కానీ ఆడు తీసుకోవటం అనేది తగ్గిపోద్ది. ఇంచేత ఆడు ఒక మత్తులో ఉన్నాడు. ఈ సాధకులు కూడా ఈశ్వరుడు అనే మత్తులో ఉంటే వచ్చిన ప్రారంధం ఆ జీవుడి తగిలిన అంతలాగా బాధించదు. కానీ మీరు దేంట్లో ఉండాలి? ఈశ్వరానందంలో ఉన్నప్పుడు. నామానందమో ఇంకోటో భక్తి మార్గమో, జప మార్గమో, కర్మ మార్గమో. నీకు ఈ భూమి మీద శత్రువులు అంటే నువ్వు ఎవరైనా ద్వేషిస్తున్నావు అనుకోండి, ఒక్కళ్ళున్నా మళ్ళీ జన్మ వచ్చేస్తుంది. ఈశ్వరుడి మీద కాకుండా భూమి మీద విపరీతంగా మీరు ఒక్కళ్ళనైనా ఇష్టపడుతున్నారు అనుకోండి, మళ్ళీ జన్మ వచ్చేస్తుంది. జీవుడిని ఇష్టపడితే మళ్ళీ జీవుడిగా పడతాం. దేవుడిని ఇష్టపడితే మళ్ళీ పుట్టుక లేదు. పుట్టుక కావాలా మనకి? పుట్టుక వద్దంటున్నారు, మరి గుళ్ళోకి వెళ్ళి ఏమడుగుతున్నారు? పుట్టుక వద్దంటున్నారా? మరి మనవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఏం చెప్పారు? నోటి మాట ఏమో వాళ్ళు వింటారా, మీ మనసు మాట ఈశ్వరుడు వింటాడా? ఈ పండక్కి ఎన్ని మాటల్లో, ఎన్ని ఊసులో, ఎన్ని బంధాలు కలిపేసుకున్నారు. కలుపుకోవద్దని కాదు, యోగ కర్మ సుకౌశలం. అది నైపుణ్యంతో చేసావా అంటే బంధాలు పెంచుకునే విధంగా చేసావా? బంధానికి బంధం అనేది కాకుండా ప్రేమ ఎప్పుడూ బంధించదు. ప్రేమ పవిత్రం, అది బంధం ఎప్పుడూ పవిత్రం కాదు. అది నేరో మైండెడ్. బంధం స్వార్థం. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నీ డ్యూటీ నువ్వు చేసావు. అట్ ద సేమ్ టైం నువ్వు ఈశ్వరుని మర్చిపోకుండా ఉంటున్నావా లేదా, అదొకటి చూసుకుంటాడు. వాళ్ళు ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ వీళ్ళకి అంటే ఈశ్వరుని మర్చిపోవడం వేరు, మర్చిపోకుండా ఉండటం వేరు. అసలు నిరంతరం ఆయన జ్ఞాపకం వస్తున్నారనుకోండి, మీ చేతుల ద్వారా ఏం చేసినా కానీ చేతులు చేసేస్తూ ఉంటారు. మనసు ఎక్కడ ఉంటుంది? ఈశ్వరులో ఉంటుంది. యోగ కర్మ సుకౌశలం. నిరంతరం ఈశ్వరులోనే ఉండటమే, అది నిపుణత, అది కౌశలం, సుకౌశలం.